ఇన్నాళ్లు వైసీపీ వర్సెస్ కూటమిగా రాజకీయం నడిచింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పైకంతా బాగానే ఉన్న కూటమి పార్టీల లోపల విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విభేదాలు మొదటిసారి బహిర్గతమై అక్కడ రాజకీయం కూటమి వర్సెస్ కూటమిగా తయారైంది. రెండు వైపులా బలమైన నాయకులు ఉండటంతో అక్కడ క్యాడర్లో తీవ్ర గందరగోళం కనిపిస్తుంది. ఇంతకీ ఎవరా లీడర్స్? ఆ పరిస్థితి తలెత్తిన నియోజకవర్గం ఇది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో 2 సార్లు మినహా ఆ పార్టీదే విజయం. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా పొత్తుల లెక్కలతో ఆ సెగ్మెంట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడి జనానికి పెద్దగా పరిచయం లేదని సత్యకుమార్ యాదవ్ బీజేపీ టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. అప్పటి వరకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి సత్యకుమార్ విజయానికి కృషి చేశారు. ఎన్నికల ప్రచారంలో తానే అభ్యర్థిని అనుకుని ఓటేయాలని అడిగి నిబద్ధత చాటుకున్నారు. పరిటాల శ్రీరామ్ ప్రచారంతో పాటు టీడీపీ జనసేన కార్యకర్తల పూర్తిస్థాయి ప్రచారంతో సత్యకుమార్ గట్టెక్కారు. ఎవరూ ఊహించని విధంగా సత్యకుమార్ యాదవ్కి చంద్రబాబు కేబినెట్లో బెర్త్ కూడా దక్కింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సత్యకుమార్కు వారి సిఫార్సులతోనే పొలిటికల్ హైప్ లభించిందంటారు. అదలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి శ్రేణుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. క్షేత్రస్థాయిలో పదవుల పంపకం దగ్గర్నుంచి అనేకసార్లు విభేదాలు పొడసూపాయి. కానీ అవెప్పుడూ రచ్చకెక్కలేదు. మొదటిసారి ఒక అధికారి విషయంలో 2 పార్టీల నాయకులు వీధికెక్కారు. మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున్ని నియమించడంతో బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. కొంతమంది టీడీపీ సానుభూతిపరులు పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్లి గత 5 ఏళ్ల కాలంలో మున్సిపల్ కమిషనర్ అక్రమాలు, అరాచకాలు చేశాడని, అతన్ని కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని ఫిర్యాదులు చేశారు. పరిటాల శ్రీరామ్ సైతం మల్లికార్జున మీద అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఆయన ఒక ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు, మనకు ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ని గతంలో ఇక్కడ 3.5 సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డం, అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము గ్రూప్ 1 ఆఫీసర్ పెద్ద అంటే పోస్ట్ ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసాం. పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదని ఆయన అనుకోవడం. కానీ మేము 3.5 సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు. ఎందుకంటే మాకు ఎట్లుంటదంటే మాకు ఒక హిస్టరీ ఉంది. గత 3 ఏళ్ల హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి. సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారితో కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం, వివరించడం జరిగింది మొత్తం సమస్య మీద. ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే. ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు, వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా, పట్టణానికి ఇబ్బంది లేదు. గతంలో తప్పులు జరిగాయంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనం ఇది చేయము. కాబట్టి దీని మీద ఒకసారి నేను చిన్న విచారం చేసుకుని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పి. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మళ్లీ మల్లికార్జున్ నియామకం వెనుక స్థానిక ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ సిఫార్సు ఉందంటున్నారు. అయితే గతంలో ప్రజల్ని అంతగా వేధించిన మల్లికార్జున్ కమిషనర్ గా కొనసాగడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని పరిటాల వర్గం స్పష్టం చేసింది. కమిషనర్ ని బయటకు లాక్కొచ్చి తంతా అని పరిటాల వర్గం హెచ్చరించేదాకా వెళ్లింది పరిస్థితి. అయితే ఈ వ్యవహారం మీద సత్యకుమార్ ఇంతవరకు స్పందించలేదు. ఇటీవలి వరదలు, ఆ తర్వాత పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తూ విజయవాడలో బిజీగా ఉండడంతో ఆయన ధర్మవరం మీద దృష్టి సారించలేదు. ఇప్పుడు ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఘెరావ్ చేయడంతో అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తున్నారట. మరి మున్సిపల్ కమిషనర్ విషయంలో
మంత్రి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.